మీ పుత్రికగా జన్మించి మీ కోరికను తప్పక నెరవేరుస్తాను. ఎవరికైతే భూత ప్రేత పిశాచాలతో తందనాలాడటం ఇష్టమో తను మంగళకారుడు ఎలా కాగలడు? తను అమంగళకరుడు. మా నాన్నగారు మహాయజ్ఞాన్ని తలపెట్టారు కనుక మనం వెళ్లాల్సి ఉంటుంది. లేదు సతీ, ఆహ్వానము లేకుండా వెళ్ళడం అంటే అనర్థాలకు ఆహ్వానం పలకడమే. నేను 3 లోకాలను నియంత్రించేదానిని. త్రిమాతలనబడే లక్ష్మి, సరస్వతి, పార్వతీమాతలు ఉత్పన్నమైంది నా వల్లనే. నేను మాత్రమే మహాదేవుని వివాహమాడటానికి అర్హురాలను. నేను మళ్ళీ శైలపుత్రిగా జన్మించగలను.